హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. నేను విజయవాడలో ఉన్న రమ ఫ్యాబ్రిక్స్కి అయితే వచ్చాను. మా పాప బర్త్డే కోసం డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే 3.5 మీటర్స్ తీసుకున్నాను. పై ఫ్లోర్లోకి వచ్చి లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. అలాగే స్పేస్ సిల్క్ శారీస్ కూడా తీసుకున్నానండి. వాటికి సంబంధించి లైనింగ్స్ ఇంకా ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసుకున్నాను. ఇక్కడ కలంకారీ లెగ్గిన్స్, పలాజోస్ ఇంకా చున్నీస్ అన్నీ ఉన్నాయండి, బాగున్నాయి. నేను ఇంటికి వచ్చాక కటింగ్ చేసుకొని డ్రెస్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఎలా డిజైన్ చేశాను అన్నది కూడా నేను వీడియోలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. నేను ఇక్కడ పెప్లం టాప్ డిజైన్ చేస్తున్నాను. మనం ఓన్గా డిజైన్ చేసుకోవడం వల్ల మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మా పాప ఈ డ్రెస్ వేసుకుంటే అందరూ రెడీమేడ్ డ్రెస్సా అని అడిగారు. నేనే స్టిచ్చింగ్ చేశానంటే మాత్రం అసలు ఎవ్వరూ నమ్మలేదు, అంత బాగుందనమాట. నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి డీటెయిలింగ్ వర్క్ చేస్తున్నాను. షుగర్ బీడ్స్తో చిన్నగా ఒక పర్ల్ ఇచ్చి నేను డిజైన్ చేస్తున్నాను. నేను ఎలా డిజైన్ చేసింది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా నిదానంగా వర్క్ చేసుకోవాలండి, లేకుంటే కనుక సూది కుచ్చుకుంటూ ఉంటుంది. నేనైతే ఇక్కడ 3 షుగర్ బీడ్స్ వేసాక ఒక హాఫ్ పర్ల్ ఉంటుంది కదా, అది వేసాను. తర్వాత ఏమో బీడ్స్ ఉంటే బీడ్స్ వేసుకోవచ్చు. నా దగ్గర బీడ్స్ లేవు కాబట్టి ఒక చెమ్కీ ఉంటే చెమ్కీ వేసాను. మూడింటిని కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సూది అయితే సన్నటిది తీసుకోవాలండి, ఇలాంటి ఇబ్బందిగా ఉంటుంది తీయడానికి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. వీడియో మొత్తం చూడండి, అప్పుడే నేను ఎలా డిజైన్ చేసింది మీకు డీటెయిల్గా తెలుస్తుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తాయి. ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది కదా, అది కూడా హైప్ ఇస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీ వరకు తీసుకురాగలుగుతాను. మన ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఇంకా చాలా స్టిచ్చింగ్ చేసి పెట్టాను, ఇంకా పెడతాను కూడా. ఇంకా వీడియోస్ అయితే ఉన్నవి, అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను. పెప్లం టాప్ అంతా స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా ఉందండి. మా పాప వేర్ చేసుకొని మీకు చూపిస్తుంది. నేనైతే కట్ వర్క్ పెట్టాను. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా కట్ వర్క్ వస్తుంది. ఇంక చూపిస్తున్నాను కదా, ఇలా అయితే కట్ వర్క్ వస్తుంది. వేసుకుంటే చాలా బాగుంది. మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్లో అయితే నేను పిక్స్ యాడ్ చేశాను, మా పాప వేర్ చేసిన పిక్స్ చూసారు కదా. కట్ వర్క్ ఇస్తే ఎలా ఉందో మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ టైలర్కి చూపిస్తే కనుక ఇలాగ డిజైన్ చేస్తారు. మా పాప వేసుకుంటే ఇలా ఉందండి. చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్స్ మనమైనా ఇంట్లో చేసుకోవచ్చు, అప్పుడే డ్రెస్కి గ్రాండ్ లుక్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.